ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలను గూర్చిన సిలువ ధ్యానాలను మనము ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం బావిశెట్టి వారిపేట వాస్తవ్యులు గుండు భాస్కర్ గారి కుటుంబము సభ్యులు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్య ధ్యానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించుమని వేడుకుంటున్నాం. మీ కృపలో మా ప్రేక్షకులను దీవించండి. వాక్యము చేత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 17వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో చేసిన ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్తలో లిఖించబడింది. ఈ ప్రార్థన యేసు అద్భుతమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ చేసిన ప్రార్థన. వీటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని మనం ఈ దినం ధ్యానం చేద్దాం. చూడండి. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాటలు ఒక్కసారి గమనించండి. తండ్రి అని పిలుస్తున్నాడు. యెహోవా దేవుని తండ్రి అని పిలుస్తున్నాడు. అంతేకాదు, దేవుడు యేసునకు అధికారం ఇచ్చాడట. దేని కొరకు? సర్వ శరీరులకు నిత్యజీవం అనుగ్రహించే అధికారం. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించేటట్లు నీవు అధికారం ఇచ్చావంటున్నాడు. కనుక ఒక వ్యక్తి రక్షించబడటాన్ని గుర్చినటువంటి అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే పాతాళపు తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి నిత్య జీవమును సర్వ శరీరులు మానవులకు అనుగ్రహించటానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడేటువంటి అవకాశాన్ని ప్రభువారు ఏర్పాటు చేశారు. మరియు అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము అనే మాటకు ఒక పరిపూర్ణ అర్థాన్ని యేసు ప్రభువారు ఇక్కడ అనుగ్రహించారు. అద్వితీయ సత్యవంతుడైన దేవుని మరియు ఆ దేవుడు పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవం. తెలుసుకోవటం నిత్య జీవం, గుర్తెరగటం నిత్య జీవం, హృదయంలో చేర్చుకొనడం నిత్య జీవం. అద్వితీయ సత్యవంతుడైన దేవుని ఎట్లా తెలుసుకోగలుగుతాం? దేవుని వాక్యము వలన తెలుసుకోగలుగుతాం. దేవుని వాక్యము అంటే ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుడు ఎవరు, ఆయన అద్వితీయుడు అని
సత్యవంతుడు అని మనం తెలుసుకోగలుగుతాం. అద్వితీయ సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవటము, ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభువు వారిని తెలుసుకోవటం నిత్యజీవం, పరమందు ప్రవేశించే భాగ్యం, నిత్యం జీవించే అవకాశం క్రీస్తును తెలుసుకోవటం వలనే సాధ్యమవుతుంది. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, మీరు నిత్యజీవం కలిగిన వారుగా నివసిస్తున్నారా? ఆ విధంగా నివసించాలి అంటే ప్రభు అయిన దేవుని, ప్రభు అయిన క్రీస్తును మీరు తప్పక మీ జీవితంలో ఎరిగి ఉండాలి, తెలుసుకుని ఉండాలి, అనుభవించి ఉండాలి. వ్యక్తిగత సంబంధము, పరిచయము ఆయనతో మీకు ఉండాలి. క్రీస్తును స్వరక్షకునిగా స్వీకరించినటువంటి వారు నిత్యజీవం కలిగిన వారు. 4వ వచనంలో ప్రభువు చెబుతున్న మాట మనందరము తప్పక మన జీవితాల్లో కూడాను దేవునితో చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణముగా చేసి నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. ఈ పదాలు ఒకసారి గమనించండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని గమనించండి. ఎవరు చేయాలని ఎవరు నిర్ణయించారు? యేసు చేయాలని దేవుడు నిర్ణయించిన దానిని యేసు సంపూర్ణంగా నెరవేర్చాడు. భూమి మీద నీవు చేయటం కొరకు దేవుడు ఏమి నిశ్చయించాడు? మోషే చేయటం కొరకు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు కబంధ హస్తాల నుండి విమోచించడానికి దేవుడు నియమించాడు. ఆ పని పరిపూర్ణముగా మోషే భక్తుడు కొంచెము మినహా చేయలేక మిగతాది చేశాడు. ఆ యొక్క కనానుకు చేర్చడం విషయంలో ఫెయిల్ అయిపోయాడు, అక్కడొక్కటే మిస్ అయ్యాడు. అలాగే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మనుషుల యొక్క జీవితాల్లో వారి వారి పనులను వారు పూర్తి చేయటానికి ప్రయాసపడ్డారు. పరిశుద్ధులైన పౌలు అయితే మంచి పోరాటం పోరాడానన్నాడు, పరుగు తుదముట్టిస్తున్నానన్నాడు, బహుమానం ఉందని ఆశపడుతున్నానన్నాడు, జీవకిరీటం దక్కుతుందన్నాడు. దేవుడిచ్చిన పనిని చేయటానికి ముందుకు వచ్చారు భక్తులు. కనుక యేసైతే పరిపూర్ణంగా చేశాడు. దేవుని చిత్తాన్ని భూమి మీద పరిపూర్ణంగా చేసి ఆయనకు అప్పగించబడిన పనిని యేసు పరిపూర్ణంగా చేసి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి ముందుకెళ్తుంటామో దేవునికి మహిమ వస్తుంది. మనకు కూడా దేవుడు ఆ ఘనతను ఇస్తాడు. అవునండి, దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు జాగ్రత్తగా చేయాలి. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాస్తున్నప్పుడు హెచ్చరికగా చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు నీ చేతికి అప్పగించిన పనిని నీవు జాగ్రత్తగా కాపాడుము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రభువు నీకు అప్పగించిన పనిని నీవు బహు జాగ్రత్తగా కాపాడాలి అనేటువంటి హెచ్చరిక తిమోతికి పరిశుద్ధుడైన పౌలు తెలియచేస్తూ వచ్చాడు. ప్రతి వ్యక్తి కూడా దేవుడు అప్పగించినటువంటి పనిని జాగ్రత్తగా అప్పగించాలి. 1వ తిమోతి 6వ అధ్యాయం 20 వచనం, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుమంటున్నాడు. నీకు అప్పగించబడిన దాన్ని కాపాడాలి. నీకు అప్పగించబడిన పనిని పరిపూర్ణంగా చేయాలి. వ్యక్తిగతంగా దేవుడు మనందరికీ కూడా ఒక మిషన్ ఇచ్చారు, ఒక కమిషన్ ఇచ్చారు. అదేమిటంటే సువార్తీకరణ. సువార్తీకరణలో మనం ఎంతవరకు సఫలీకృతులం అవుతున్నాం? ప్రభు మనకిచ్చిన పనిలో ఎంతవరకు మనము మన సమయాన్ని ఇస్తున్నాం, మన వనరులను ఇస్తున్నాం, మన యొక్క ఇంటెలిజెన్స్ను వినియోగిస్తున్నాం. పాపము చేయటానికి ఎంతో బలాన్ని వినియోగించినటువంటి వ్యక్తులు రక్షించబడిన తరువాత అంతకంటే బలమైన రీతిలో సువార్త ప్రకటనలో ముందుకు సాగాలి. కనుక పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని పని చేయాలి. అప్పుడు మనము ఆశీర్వదించబడతాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా
జీవించగలుగుతాం. ప్రభువు మనలను ఆయన పని చేయటానికి పిలిచాడు కనుక దేవుడు మనకు అప్పగించబడిన పనిని ఖచ్చితంగా నెరవేర్చాలి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే బిలాముకు బుద్ధి చెప్పటానికి దేవుడు గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చాడు. చక్కగా నెరవేర్చింది దాని ధర్మం. అలాగే యెరూషలేం ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ఆ చిన్ని గాడిద పిల్లను యేసు వినియోగించుకున్నాడు. దాని యొక్క డ్యూటీ అది చక్కగా నిర్వర్తించింది. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, జంతువులు ప్రభు యొక్క పనిని నెరవేర్చడానికి సహకరించాయి. మరి మనుషులంగా మనం ఎంతవరకు సహకరించగలుగుతున్నాం? ఎంతవరకు ప్రభు మనకిచ్చిన పనిని మనం నిలబెడుతున్నాం, మనం చేయగలుగుతున్నాం? ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 7-8 వచనాలు మనం చూస్తున్నప్పుడు, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నీవు నన్ను పంపించావని వారు తెలుసుకున్నారంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి దేవుని యొక్క ప్రణాళిక కారణమని, దేవుడే స్వయంగా ఆయన్ని పంపించాడని ఆనాడు శిష్యులు తెలుసుకున్నారు. ఈనాడు మనం తెలుసుకున్నామా? ఈ దినాన మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు నరావతారిగా పంపించాడనే సత్యాన్ని ఈ దినం మనం కూడా తెలుసుకోవాలి. 8వ వచనంలో అన్నారు, నీవు నాకు అనుగ్రహించినవి నీ వలన కలిగాయని ఇప్పుడు వారు ఎరిగి ఉన్నారు అన్నాడు. దేవుని యొక్క కుమారుడిగా క్రీస్తు ప్రభు ఏవైతే భూమి మీద చేశారో వాటిలన్నిటికీ మూల కారణం దేవుడే. యేసు తన ఆత్మశక్తి చేత కార్యాలను చేశారు. పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత ఆయన కార్యాలను చేశారు. ఈ విషయం ప్రజలు గుర్తెరిగారు, శిష్యులు గుర్తెరిగారు, విశ్వాసులు గుర్తెరిగారని ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మనం గుర్తెరుగుదాం, యేసు చేసిన ప్రతి కార్యము వెనుక దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని ఆత్మ యొక్క శక్తి ఉన్నట్లుగా మనం చూస్తాం. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, లోకం కోసం ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. యేసు బిలీవర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగనే యోహాను తన యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ కూడాను యేసు విజ్ఞాపనకర్తగా ప్రభు కుడిపార్శ్వాన ఉన్నాడని ఆయన చలవిస్తున్నాడు. మనకు ప్రభువు యొక్క ప్రార్థనా పరిచర్య అర్థం కావాలి. యేసు విశ్వాసులైన వారి కొరకు, వారి యొక్క క్షమాపణ కొరకు, వారు అంగీకరించబడుట కొరకు ఆయన వారిని అంగీకరించినందున ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క ప్రార్థనా పరిచర్య మనకు కూడా మాదిరి కావాలి. మనం అనేకుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అనేకులను ప్రార్థన ద్వారా మనము బలపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరమైనదిగా కనిపించవచ్చు ఉన్నది. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను లోకంలో ఉండబోవటం లేదు, కానీ వీరు లోకంలో ఉండబోతున్నారు కనుక మనము ఏకమయ్యునలాగున వారును ఏకమై ఉండేటట్లుగా నీ నామమందు వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, తండ్రి కుమారుల సంబంధం. తండ్రివన్నీ కుమారునివే, కుమారునివన్నీ తండ్రివే. కనుక వారిద్దరూ ఏకమై ఉన్నలాగున సంఘము కూడా ఏకమై ఉండి ఆశీర్వదించబడినటువంటి యూనిట్గా ఉండేటట్లు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. అవునండి, క్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో ఇంకా కొద్ది గంటలకు ఆయన పట్టుబడతారు. ఆయనను తీసుకుని వెళ్ళి సిలువ వేస్తారు. అనగా ఆయన గంభీరమైనటువంటి ఈ ప్రార్థన ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నావన్నీ నీవి, నీవన్నీ నావి. నీవు అనుగ్రహించిన వారే నా ఎందుకు వచ్చారు, నేను వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ లోకంలో వచ్చేస్తున్నాను, కానీ వీరు ఈ లోకంలో ఉండబోతున్నారు, కాబట్టి వీరిని కాపాడము అని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రార్థన దేవుడు అంగీకరించాడు.
పరిశుద్ధాత్ముని మన కొరకు ఆయన పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను కాపాడుతున్నాడు, మనలను భద్రపరుస్తున్నాడు. ఆయన మనకు సంచకరువుగా ఉన్నాడు. అవును, యేసు యొక్క ప్రార్థన మన కొరకు ఆశీర్వాదంగా ఉన్నది. నేను వారి యొద్ద ఉండగా వారిని నేను నీ నామమునందు కాపాడాను, వారిని భద్రపరిచాను కనుక లేఖనం నెరవేరేటట్లుగా నాశనపుత్రుడు తప్ప మరి ఎవ్వరూ కూడా నాశనం కాకుండా తప్పిపోకుండా ఉన్నారన్నాడు. అవునండి, నాశనపుత్రుడు అంటే ఇస్కరియోతు యోధ. లేఖనాల ప్రకారం, ఇర్మియా గ్రంథం ప్రకారం ఇస్కరియోతు యోధ నరకాగ్నికి పోతాడు. అతడు తప్ప మిగిలిన 11 మంది కూడా భద్రపరచబడి ఉన్నారు. అపవాది ఎంతగా వారిని దొంగిలించే ప్రయత్నం చేసినా దేవుడు వారిని కాపాడారు. క్రీస్తు వారిని కాపాడినట్లుగా చెబుతున్నాడు. నా సంతోషము వారి యందు పరిపూర్ణమయ్యేటట్లు లోకమందు ఈ మాట చెబుతూ ఉన్నాను. యేసు యొక్క సంతోషం అపోస్తలుల యందు పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే వారు ప్రపంచ సువార్తీకరణకు నాంది పలకబోతున్నారని ఆ క్షణాన ప్రభువారు ఎరిగి మాట్లాడుతూ ఉన్నారు. యేసు లోక సంబంధి కానట్లుగా మనము కూడా లోక సంబంధులం కాదని ఆయన తెలియజేస్తున్నారు. ఇక్కడ నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనుక వారిని లోకం ద్వేషిస్తుంది. వారిని నేను తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ వారి దుష్టుడి నుండి కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నానన్నారు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ యేసు కనపరుస్తున్నాడు ఒక్కసారి చూడండి. ఈ లోకం నుండి వారిని తీసేసుకోమని నేను అడగటం లేదు, కానీ ఈ లోకంలో వారు ఉంటున్నంత కాలము కూడా వారిని కాపాడండి ప్రభు అని యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఒక కంప్లీట్ మ్యాన్, ఒక పరిపూర్ణ మానవుడు, ఒక పరిపూర్ణ రక్షకుడు, ఒక అద్భుత కాపరి ఇక్కడ కనిపిస్తున్నాడు. నేను మీ యొద్దకు వస్తున్నాను ప్రభువా, నేను వచ్చే ముందు నా బాధ్యతగా నేను ప్రార్థన చేస్తున్నాను. అదేమిటంటే నేను లోక సంబంధిని కాదు, అలాగే మీరు నాకు ఇచ్చిన వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని కూడా ద్వేషిస్తుంది. లోకం వారిని ద్వేషిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులను లోకం ద్వేషిస్తుంది, నీతిమంతులను లోకం ద్వేషిస్తుంది. ఎప్పుడైతే లోక సంబంధులం కామని మనం అంటామో అప్పుడు లోకం మనలను వ్యతిరేకంగా చూస్తుంది, హింసకు గురి చేయడానికి చూస్తుంది. దుష్టుడు మనపై యుద్ధం ప్రకటిస్తాడు. అందుకే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, వీరిని దుష్టుడి నుండి కాపాడమంటున్నాడు. అవునండి, 91వ సంకీర్తనలో కీర్తనాకారుడు రాస్తున్న కీర్తన, వేటకాని ఉరిలోనండి మనం తప్పించేటువంటి వాడని, కేడముగా ఆయన ఉండబోతున్నాడని, డాలుగా ఆయన ఉండబోతున్నాడని. చూడండి, అద్భుతమైన కీర్తన అది, సంరక్షణ ఇచ్చిన కీర్తన. మన యొక్క జీవితాల్లో కూడా ఆ ప్రభు అటువంటి అద్భుతాన్ని మన పట్ల జరిగిస్తున్నారు. తర్వాత సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యం అంటున్నాడు. విశ్వాసులారా, మీరు వాక్యమందు స్థిరపరచబడాలి, నేను వాక్యమునందు స్థిరపరచబడాలి. ఇది దేవుని చిత్తం. దీని కొరకే యేసు మన నిమిత్తం వచ్చారు. కనుక ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటనగా, నీవు సత్యములో వారిని ప్రతిష్ఠ చేయి ప్రభువా, నీ వాక్యమే సత్యము. సత్యములో ప్రతిష్ఠించబడాలి మనం. అసత్యము మన యొక్క శరీరాన్ని ఆధారం చేసుకుని పలుమార్లు వెలుపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అటువంటి సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతముగా మనము ఎన్నడూ కూడా మన యొక్క శారీరక ఇచ్చలను కానీ అపవాది యొక్క ఇచ్చలను కానీ మనము నెరవేర్చువారిగా ఉండకూడదు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. మీ జీవితం ఉదయం మొదలు రాత్రి వరకు కూడాను వాక్యమందు నడుస్తున్నదిగా ఉండాలి, వాక్యము చేత నడిపించబడుతున్నటువంటిదిగా ఉండాలి. అప్పుడే మనం ప్రభు బిడ్డలంగా జీవించగలుగుతాం. అందుకే ప్రభు మనలను ప్రతిష్ఠ చేస్తున్నాడు. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడేటట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. సెల్ఫ్ కాన్సక్రేషన్, సెల్ఫ్ డెడికేషన్. ఆయన తనను తాను ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. ఈ మాట దయచేసి గుర్తుపెట్టుకోండి.
ఇతరులు సత్యములో ప్రతిష్ఠించబడుటకు నేను నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా కొద్ది గంటల్లో చనిపోబోతున్నటువంటి ఆయన నేను నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నాడు. అవునండి, ఇతరుల కొరకు జీసస్ హార్ట్ బీట్ ఈజ్ ఫర్ అదర్స్. యేసు యొక్క అంతరంగం ఇతరుల కొరకు కొట్టుకుంటోంది. ఆయన హృదయం అంతా ప్రజల రక్షణ కొరకు కొట్టుకుంటోంది. మరి మన జీవితాలు ఎట్లున్నాయి? ఇతరులు రక్షించబడటానికి మనం ప్రతిష్ఠించుకుంటామా? ఇతర ప్రజలు సువార్త వినటానికి మీ బిడ్డలను ప్రతిష్ఠించగలుగుతారా? మీ యొక్క సమయాన్ని ప్రతిష్ఠించుకోగలుగుతారా? మీ వనరుల్లో కొంత భాగాన్ని ప్రత్యేకించి ప్రతిష్ఠించగలుగుతారా? ఆలోచన చేయండి. యేసు తన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడటానికి ఆయన మన కొరకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. ఈ రాత్రికాలం మనం మన జీవితాన్ని అర్థవంతంగా గడుపుదాం. మిగిలినటువంటి శాశ్వత జీవితం, ఇంతకాలం ఎలా గడిపితే గడిపావు, మిగిలిన శాశ్వత జీవితంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క కాలంలో మనము ప్రజల కొరకు ప్రతిష్టాత్మకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ముందుకు వెళదాం. ప్రభువా, నీవు నన్ను పంపావని, నీ యందు నేను, నా యందు నీవు ఉన్నావని మనం ఏకమై ఉన్నలాగన వారి కొరకు మాత్రం ప్రార్థన చేయట్లేదు, కానీ వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకంగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యూనిటీ అమాంగ్ ద చర్చ్ అండ్ బిలీవర్స్. సంఘములో విశ్వాసులలో ఐక్యత ఏ విధంగా ఉండాలి అని చెబుతున్నాడంటే, మనిద్దరం ఏకమై ఉన్నలాగన దేవా, వీరు కూడా ఏకంగా ఉండాలి. మనము దేవునితో ఏకమై ఉండాలి. క్రీస్తునందు దేవునితో ఏకమై ఉంటున్నాం కావున మనం భూమి మీద ఏకంగా ఉండాలి. ఆ విధంగా ఉండేటట్లు వారు ఏకంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అవునండి, యేసు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండమని, ఏకముగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. ఐక్యత అంటే ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా అని కాదు. అభిప్రాయ భేదాలు వేరు, ఒక సత్యం కొరకు ఏకమైన ఉద్దేశంతో నిలబడటం వేరు. డిఫరెంట్ మెథడ్స్ అప్లై చేసే వాళ్ళు ఉంటారు. ఒక పనిని ఒక రకంగా, ఒక పనిని ఇంకొక రకంగా చేసేవారు ఉంటారు. ఒక పని కొరకు కొంచెం డబ్బు ఖర్చు పెట్టేవారు ఉండొచ్చు, అదే పని కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవారు ఉండొచ్చు. ఈ డిఫరెన్సెస్ ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఎప్పుడూ ఉంటాయి. వాటి విషయం చెప్పట్లేదు. కాన్సెప్ట్ వైజ్ సువార్థీకరణ, దానిలో ఏకత్వం. సత్యమే పలకాలి, దానిలో ఏకత్వం. ప్రిన్సిపల్ ఓరియంటెడ్, ఆ ప్రిన్సిపల్గా మనం ఉండటంలో, ఆ నియమము ప్రకారం జీవించడంలో ఏకమై ఉండాలి. కనుక ఐక్యత 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 అనే పదం వినియోగిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి పోరాటాలు ఉండవని కాదు, అసమానతలు ఉండవని కాదు. ఉదాహరణకు మన శరీరం తీసుకోండి. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క ఆకారంలో, ఒక్కొక్క పరిమాణంలో, ఒక్కొక్క పని విధానం కలిగి ఉంది. కానీ ఇవన్నీ కలిసి జీవం కలిగి జీవిస్తున్నాయి, ఐక్యంగా కలిసి ఉంటున్నాయి. కాలుకి దెబ్బ తగిలితే, ముళ్ళు గుచ్చుకుంటే నోరు అబ్బా అంటుంది, కన్ను చూస్తుంది, చెయ్యి తీస్తుంది, నడుము వంగుతుంది. హార్మోనీ ఉంది వీటి మధ్య. అది యూనిటీ అంటే. కనుక ఎక్కడో భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ సువార్తకు, ఎక్కడ విశ్వాసులకు నీడ్ ఉందో ఆ నీడ్ బేస్ మీద రెస్పాండ్ అయ్యేటువంటి యూనిటీ ఎప్పుడు క్రైస్తవుడు కలిగి ఉంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసే ఉంచాడు. కనుక ఐక్యత అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐక్యంగా ఉండమని ప్రభువు చెప్పాడు. కనుక ఒకే చర్చ అయిపోయి వాళ్ళు ప్రపంచం అంతా అంటే అది అయ్యేది కాదు. ఏ ఏ జాతుల్లో, ఏ సహవాసాలు ఎక్కడెక్కడున్నా కూడా ప్రభువు ఆ ప్రిన్సిపల్ బేస్డ్ యూనిటీని విశ్వాసంలో కాపాడుతున్నాడు. మనం ప్రభు బిడ్డలం, మనంతా ఒకటే, మనది ఒకే శరీరం అనేటువంటి భావంతో ఉండాలి. ఆ భావం మనలో పరిశుద్ధాత్మనే ఉంచుతున్నాడు. కనుక నేను ఈ యొక్క చర్చికి వెళ్తున్నాను కనుక ఆ డాక్టర్ని, లేకపోతే వాళ్ళు అలా ప్రార్థిస్తున్నారు కనుక మేము ఇలా ప్రార్థిస్తున్నాం, మేము ఈ స్థలంలో ప్రార్థిస్తాం, వాళ్ళు ఆ స్థలంలో ప్రార్థిస్తారనో, లేకపోతే మేము ఇట్లు ఈ విధంగా సమాజ్ చేస్తాం, వారు మాకు వ్యతిరేకంగా సమాజ్ చేస్తారనో, ఈ డిఫరెన్సెస్ కాదు ప్రభువు చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువును గురించి యాక్సెప్ట్ చేయటంలో, ఆయన యొక్క వాక్యానికి లోబడటంలో, ఆయన యొక్క
విలువలను కాపాడుకొని జీవించడంలో ఐక్యంగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, ప్రభువు మనందరూ ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అందరం కలిసి అపవాది మీద పోరాడాలి, అందరం కలిసి సువార్తీకరణ చేయాలి, అందరము కలిసి ప్రభు యొక్క నామ మహిమార్థం జీవించాలి, అందరము కలిసి క్రీస్తు యొక్క ప్రేమను చాటాలి. వీటిలో మనకు ఐక్యత కావాలి. ప్రభు మనకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ముందుకెళ్ళటానికి ఐక్యత చాలా అవసరం. అదే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అంతేగాక తండ్రి, నేను ఎక్కడ ఉందనో నీవు నాకు అనుగ్రహించిన వారు అక్కడ ఉండాలని వారికి నేను మహిమను అనుగ్రహించాను, వారు చూడాలని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించావు అంటున్నాడు. ప్రభువు తాను ఎక్కడుండబోతున్నారు అక్కడ మనం ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, లోకము నిన్ను ఎరుగదు, నీవు నన్ను పంపావని వీరు ఎరిగారు. నీవు వీరి యందు ఉంచిన ప్రేమ, నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉంచేటట్లుగా నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామం తెలియజేశాను, ఇంకా తెలియజేస్తానని ప్రార్థిస్తున్నాడు. యేసు నామము ఎవరు తెలుసుకుంటారో వారు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు, దేవుని ఉద్దేశాలను గుర్తెరుగుతారు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, మీ వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తు ప్రభువు ఏ విధంగా మీ వ్యక్తిగత జీవితాల్లో సంధిస్తున్నారు? ప్రభువు వారు సెలవిస్తున్నట్లుగా నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండేటట్లుగా, నేను వారి యందు ఉండేటట్లుగా వారికి నీ నామాన్ని తెలియజేశానన్నాడు. యేసు నామమును ఎవరు తెలుసుకుంటున్నారో వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ పుష్కలంగా ఉంటుందని యేసు తెలియచేస్తున్నారు. అవునండి, రక్షించబడిన విశ్వాసులలో దేవుని యొక్క ప్రేమ, అపారమైన ప్రేమ కృమ్మరించబడినటువంటిదిగా కనిపిస్తుంది. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. గెత్సెమనే వనములో ఆయన చేసిన ప్రార్థన, పని పూర్తి చేయటం, కాపాడబడటం, ప్రేమించటం, ప్రతిష్ఠించుకోవటం, ప్రభు కొరకు ఏకంగా ఉండటం, అంతేకాదు ప్రభు ప్రేమ చేత నింపబడటం, ఈ విషయాలు మన జీవితంలో జరిగేటట్లు లోబడదాం. మనము ప్రభువుని అంగీకరిద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చినటువంటి వారు బావిశెట్టి వారిపేట వాస్తవ్యులు గుండు భాస్కరరావు గారు, వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా శిలువ ధ్యానాలను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వంచండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ఏసే పరిష్కారం ఛానల్ కొరకును ప్రార్థన చేయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలను దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. భాస్కర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా ప్రేక్షకులు రక్షించబడుటకు కృప చేయండి. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.